తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో ఇంత జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? నాపై జనసేన పార్టీపై వైసీపీ సోషల్ మీడియాలో కుమ్మేస్తుంటే మీరెవరు ఎందుకు నోరెత్తడం లేదు? నన్ను తిడితే నేనే రెస్పాండ్ అవ్వాలా? మీరంతా ఏం మాట్లాడరా? నా వల్ల మీరంతా పదవులు పొంది ఎంజాయ్ చేస్తున్నారా? ఎమ్మెల్సీ నాగబాబుకి ఆడవాళ్ల బట్టల గురించి తప్పితే మిగిలిన విషయాలు పట్టవా? కాకినాడ ఎంపీ లండన్లో ఏం పీకుతున్నాడు? అరవ శ్రీధర్ అనేవాడి వల్ల పార్టీ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. ఎవరెవరు ఏంటో తెర వెనుక ఏం చేస్తున్నారో చిట్టా అంతా నా దగ్గర ఉంది. తీరు మార్చుకోకపోతే సీరియస్ యాక్షనే. ఇది జనసేన జనరల్ బాడీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఆవేదన, ఆగ్రహం. జనసేన జనరల్ బాడీ మీటింగ్లో ముఖ్య నేతల తీరుపై ఓ రేంజ్లో మండిపడ్డారు జనసేనాని పవన్. లడ్డూ ఎపిసోడ్పై వైసీపీ విష ప్రచారం చేస్తున్నా ఎందుకు ఎవరు తిప్పికొట్టడం లేదని వాపోయారాయన. పార్టీకి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా అన్నింటికీ నేనే మాట్లాడాలా? అలా అయితే ఎమ్మెల్యేలు, మంత్రులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా మీరెందుకు ఉన్నారంటూ నిలదీశారు. లడ్డూలో జంతువు కొవ్వు ఉందని తాను ఒకప్పుడు చెప్పిన మాటల్ని పట్టుకొని ఇప్పుడు సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీట్ని చూపిస్తూ వైసీపీ వాళ్లు తనకు వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తున్నారని, జనసేన నుంచి ఒక్క నాయకుడు కూడా దాన్ని ఖండించలేదు అనేటువంటిది పవన్ ఆవేదన. కాకినాడ ఎంపీ ఉదయ్పై పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను సంక్రాంతికి పిఠాపురం వెళ్తే కాకినాడ జనసేన ఎంపీ మాత్రం లండన్లో విహారయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశాడు. ఎంపీ విదేశాల్లో కూర్చుంటే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? ప్రజలకు అందుబాటులో ఉండాలని హెచ్చరించారు. అంతేకాదు, లోక్సభలో ఎంపీ ఉదయ్ ఏనాడైనా ఓ మంచి ప్రశ్న అడిగారా అని కూడా పవన్ కళ్యాణ్ నిలదీయటం ఆశ్చర్యం కలిగించింది. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ ర్యాలీలకు జనసేన నేతలు హాజరవుతున్నారని, మరి మీరేం చేస్తున్నారంటూ ఎంపీని నిలదీశారు. టీడీపీ ర్యాలీలతో జనసేనకు ఏం సంబంధం? స్థానిక నాయకులు జనసేన కార్యకర్తను ఎలా పంపిస్తారు అంటూ నిలదీయటం కొత్త ప్రశ్నలను లేవదీసింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్పై సీరియస్ అయ్యారు పవన్. శ్రీధర్ అనేవాడి వల్ల పార్టీ భ్రష్టు పట్టిపోయిందని, శ్రీధర్ వంటి మరెందరో చాలా మంది చిట్టా తన వద్ద ఉందని హెచ్చరించారు. ఒకానొక దశలో ఆవేశంగా మాట్లాడుతూ సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్ మీరేం చేస్తారో రిపోర్ట్ ఇవ్వండి అంటూ నాదెండ్ల మనోహర్ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరికి ఆర్డర్స్ పాస్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే జనసేన కీలక నేత ఎమ్మెల్సీ నాగబాబుని పవన్ మాటలతో వేటాడారు. సొంత అన్నాని చూడకుండా అంతమందిలో నాగబాబు నిలదీశారు పవన్. ఆడవాళ్ల వస్త్రధారణ గురించి, చీరలు, బట్టల గురించి సోషల్ మీడియాలో వీడియోల మీద వీడియోలు చేసి పెట్టే నాగబాబుకి తిరుమల లడ్డూ లాంటి విషయాలపై స్పందించాల్సిన అవసరం లేదా అని నేరుగా పవన్ కళ్యాణ్ నిలదీయటం ఆశ్చర్యం కలిగించింది. ఓవరాల్గా ఇటీవల ఏపీ కూటమి సర్కార్ ఎదుర్కొంటున్న వివాదాలు, సంక్షోభాల్లో జనసేన నేతలు స్పందించడం ఏమాత్రం కూడా లేదు. జనసేన ఎదుర్కొంటున్న వివాదాలు, విమర్శలను టీడీపీ నేతలు కూడా ఖండించడం లేదు. దీన్ని బట్టి రెండు పార్టీల మధ్య గ్రౌండ్ లెవెల్లో చాలా గ్యాప్ ఉన్నట్లు క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఈ విషయంలోనే పవన్ కళ్యాణ్ బాగా టెన్షన్ పడుతున్నట్లు జనరల్ బాడీ మీటింగ్లో ఆయన తీరు చెప్తోంది.